ప్రశ్న है ना। కదా. अभी जब हम मर रहे हमारे लोग, जब इंसान मरता है तो हम ले जाकर उसको दफना देते हैं, उसका शरीर जो है मट्टी में चला जाता है। మనుష్యుడు చనిపోయిన తర్వాత అతన్ని మనం తీసుకొని వెళ్ళి సమాధి చేస్తున్నాము, ఆయన శరీరాన్ని మట్టిలో కలుపుతున్నాం. खत्म हो गया, సమాప్తమైంది, खत्म, అయిపోయింది. ये सत्य है ఇది సత్యము. कि वो किस शरीर से फिर से जिएगा। మరి ఎట్టి శరీరముతో వస్తుంది. ये प्रश्न का उत्तर वो उदाहरण के तौर पर दे रहा है। ఆ ప్రశ్నకు జవాబు ఉదాహరణ మాదిరిగా ఇస్తున్నాడు. उदाहरण कैसे दे रहा है? ఉదాహరణ ఎలా ఇస్తున్నాడు? हे निर्बुद्धि मनुष्यों, ఓ అవివేకి మనుషులారా, आप जब कुछ बोते हैं, మీరు ఏదైనా విత్తినప్పుడు, जब कुछ बोते हैं, ఏదైనా విత్తితే कहाँ बोते हैं? ఎక్కడ విత్తుతారు? जमीन में बोते हैं। భూమిలో విత్తుతారు. जब उसको तुमने जमीन में बोया దాన్ని భూమిలో విత్తారు మీరు, तो वो जब तक वो सड़कर मरेगा नहीं, तब तक उसमें से दूसरा नया रूप अंकुर धरकर वो ऊपर नहीं आता। అది ఎంత మట్టు వరకైతే మురిగి చనిపోదో అంత మట్టు వరకు అందులో నుండి కొత్త చిగురు బయటికి రాదు. कितना सुंदर तरीके से पौलुस ने मनुष्यों को समझाया। ఎంత చక్కనైన విధానంలో పౌలు మనుషులకు అర్థమై. यहाँ उदाहरण कैसे है ఇక్కడ ఉదాహరణ ఎలా ఉందంటే, कि हर एक बीज का एक देह है। ప్రతి విత్తనానికంటూ తన దేహం ఉన్నది. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, ये उदाहरण से कलीसिया को वो ये समझाना चाहता है कि निर्बुद्धियों के समान बातें मत करो। हम सबको उसने एक देह दिया है, वो देह मरता है। ఈ ఉదాహరణ ద్వారా సంఘానికి తెలియచేస్తున్నాడు ఏంటంటే, అవివేకుల్లాగా మీరు మాట్లాడకూడదు. ఎందుకనగా ఆయన మనందరికంటూ దేహాన్ని ఇచ్చి ఉన్నాడు, శరీరాన్ని ఇచ్చాడు.